ప్రైజ్లాడండి. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుణ్ణి నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవాయువును ఊదగా నరుడు జీవాత్మాయెను. ఆమేన్. దేవుడు నరుణ్ణి ఎలాగునా చేశాడు అనంటే మట్టితోనండి, నేల మన్నుతో నరుణ్ణి నిర్మించాడు. దేవుడు నేల మట్టితో నరుణ్ణి చేశాడు, కానీ తలలో గుంట రావటం, నడువులో గుంట రావటం, భుజాలలో గుంట రావటం, మళ్ళీ సావంగులోనే పొయ్యి మొహంలో పెట్టడం, తలలో పెట్టడం జరగట్లా. నరుడు మట్టితో నిర్మించబడ్డాడు. తిరిగి ఏమవుతాడు అంటే మన్ను అయిపోతాడట. నరుడు మళ్ళా తిరిగి ఏమవుతాడు అంటే మన్ను అయిపోవు. 3వ అధ్యాయంలో ఉంటుందండి. ఆదికాండము 3వ అధ్యాయం 17 నుంచి చదువుతున్నా. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి కనుక మీ నిమిత్తము నేల చెప్పించబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. ఇది ముళ్ళ పొదలు గచ్చు పొదలు మొలిపించును, నేల చెప్పించబడిద్ది. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందువు. తిరిగి మనుషుడు ఏమవుతాడంటండి, నీవు నేలకు చేరే వరకు, నేల నుంచి మట్టి నుంచి నరుడు నిర్మించాడు కాబట్టి దేవుడు మన్నుతో దేవుడు బొమ్మను చేశాడు కాబట్టి ఆ బొమ్మ కూడా, ఈ శరీరము కూడా మళ్ళీ ఏమైపోతుందంటే మన్నుకే తిరిగి చేరును. భూమిలోనే పెడతారు, కానీ ఎండి బంగారం చేయించి పెట్టలో పెట్టుకొని తీసిపోయి మొహంలో పెట్టుకోరు. ఇప్పుడు జరుగుతున్నాయి. మేము మొహంలో వచ్చాము, నడుములో గుంట వచ్చాము, భుజాలలో గుంట వచ్చాము అనేవాళ్ళు తీసిపోయి భుజాలలో పెట్టుకోరు, శవాన్ని తీసిపోయి నెత్తిని పెట్టుకోరు, మొహంలో కలుపుకోరు. తిరిగి ఏమవుతాడంట, మానవుడు మన్ను అయిపోవాల్సిందే. ఎంత కృప, దేవుడు కృప. ఇది వాస్తవాలు, నిజ వాస్తవాలు అంటే బైబిల్ గ్రంథం. అందుకే దేవుడు నాకు ఈ పాట ఇచ్చినట్టున్నాడు. మానవుడంటే మన్నే కదరా, మళ్ళీ మానవుడు మన్నైపోవునురా, ఎందుకురా నీ కులము కాదురా, మతము కాదురా, అన్నీ కలిసి మన్నుకే చేరునురా. కులము మతము అని పెట్టింది, పూసింది, ఈ లొజ్జులోకి లాగింది అమాయక ప్రజల్ని. డబ్బు ఎక్కువయ్యి డబ్బున్న వాళ్ళు పూసారండి. వాళ్ళ మాట మాత్రమే చెల్లించుకో నిమిత్తం. కానీ నిజ వాస్తవం, నిజ రూపం ఏంటి అనంటే బైబిల్ గ్రంథం. మానవుడు మన్నులో గుంటానే పుట్టాడు, మన్నుతోనే దేవుడు చేశాడు. మానవుడు తిరిగి మళ్ళీ ఏమైపోతాడంటే, చనిపోయినాక ఏమైపోతాడంటే భుజాలలోనూ మొహంలో కలవడు, కానీ తిరిగి మన్ను అయిపోవును. తిరిగి మన్నుకే చేరవలసి ఉన్నది. కులం కాదురా, మతం కాదురా బాబు, తిరిగి నీవు మన్ను అయిపోతావు. ఆమేన్. ఇది తెలుసుకోవలసింది సమస్త జనులు. ప్రతి ఒక్కరి మనోనేత్రాలు యేసు నామంలో తెరవబడునుగాక. అసత్యం తేడా తెలుసుకునుగాక. అబద్ధం నిలవదు, ఎప్పటికీ సత్యమే గెలుసును.